comma 7, minus 4 comma minus 7, minus 2 comma 1, 8 comma 5, 5 comma minus 4. In order to take in the vertices of rhombus. అంటే గివెన్ పాయింట్స్ తోనంట మనము రాంబస్ ఫామ్ అవుతుందా లేదా చూడమంటున్నాం. ఆ ఫామ్ అయినాక దాని ఏరియా కూడా కనుక్కోమంటుంది. ఆ రాంబస్ యొక్క ఏరియా కూడా కనుక్కోమంటుంది మనకి. సో ఫస్ట్ రాంబస్ అంటే ఇది రాంబస్. ఇది ఏంటంటే సేమ్ స్క్వేర్ లాగానే ఉంటుంది అన్నమాట, చతుర్భుజం లాగానే ఉంటుంది. ఇది ట్విన్స్ లాగానే ఉంటాయి. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో డయాగోనల్స్ ఈక్వల్ ఉంటుంది. D1 ఈక్వల్ టు D2 ఉంటుంది. బట్ ఇక్కడ డయాగోనల్స్ అనేది నాట్ ఈక్వల్ అన్నమాట. D1 నాట్ ఈక్వల్ టు D2. మళ్ళీ సైడ్స్ అనేది సేమ్ ఉంటాయి. ABC ఇవన్నీ ఈక్వల్గానే ఉంటాయి. ఒక సైడ్ ఈక్వల్ అయితే అన్ని సైడ్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ కూడా స్క్వేర్ అంటేనే ఫస్ట్ ఆల్ సైడ్ ఈక్వల్ ఉంటుంది, డయాగోనల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే డయాగోనల్స్ ఈక్వల్ ఉంటాయి అన్నట్టు. దిస్ ఇస్ ద రాంబస్. సో దీనిలో మనం ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ గివెన్ పాయింట్స్ -4, -7, -2, -1, 8, 5, 5, -4. దీంతో మనకి రాంబస్ ఫామ్ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ A -4, -7, -1, -2. ఇది B. C 8, 5, D 5, -4. సో దీనిలో మనకు ఫామ్ అవుతుందా లేదా అంటే ఫస్ట్ ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా 4 డిస్టెన్స్లు చేయాలి. ఫస్ట్ మనం AB డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. AB సేమ్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా x2, x1, x2 x1, x2 ఎంత -1 మైనస్ -4 x1 -4 స్క్వేర్ ప్లస్ y2 y2 2 minus y1 -7 whole square under root of -1 minus of plus 4 whole square plus 2 plus 7 whole square minus into minus plus 4. So 3 square plus 9 square. 9 plus 81 under root of 90. AB అనేది 90. నెక్స్ట్ BC. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. BC డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మీరు ఫార్ములా రాయండి. x2 8, ఇది -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 5, ఇది y1 -2 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 8 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. 8 + 1 9 whole square plus 3 whole square. This would under root of 81 plus 9 under root of 90 rupees. BC కూడా ఓకే, రెండు ఈక్వల్ అయింది. AB ఈక్వల్ టు BC అయింది. నెక్స్ట్ CD ఈక్వల్ టు AD కావాలి. 4 సైడ్ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ CD డిస్టెన్స్ ఆఫ్ CD రూట్ ఆఫ్ ఈ రెండు, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. 5 - 8 హోల్ స్క్వేర్ x2 - x1 y2 - y1 -4 ఇక్కడ ఎంత -5 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఇది -3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది -9 హోల్ స్క్వేర్ under root of 9 plus 9 square is 81 under root of 90 units. So CD would equal అయిపోయింది. నెక్స్ట్ AD కావాలి. AD distance under root of AD E2 ఉన్నాడు. x2 minus x1 5 minus 4 ఉన్నాడు. 5 minus of -4 whole square plus y2 minus 4 minus 7 minus 4 minus of -7 whole square under root of minus into minus plus 5 plus 4 whole square plus -4 minus into minus plus 7 whole square under root of 9 square plus 3 square under root of 81 plus 9 equal to under root of 90 units. So మనకి ఏమైంది? Therefore AB equal to BC equal to
సిడి ఈక్వల్ టు డిఏ. ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది మనకి. ఇవన్నిటి వాల్యూ ఎంత వచ్చిందంటే √90 వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది దీని డయాగోనల్స్, అంటే ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ కావాలి. ఇది కూడా సాటిస్ఫై చేస్తే మనకి ఇచ్చిన పాయింట్స్ అనేవి రాంబస్ ఫామ్ చేస్తుందని అర్థం ఉన్నట్టు. నెక్స్ట్ ఏసీ డయాగోనల్స్ D1 ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు, ఇక్కడ ఏసీ అనుకుంటాం అండర్ రూట్ ఆఫ్ x2 8 మైనస్ x1 మైనస్ ఆఫ్ 4 ప్లస్ y2 5 మైనస్ ఆఫ్ y1 మైనస్ 7 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 8 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 7 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఇది 12 స్క్వేర్ ప్లస్ ఇది కూడా 12 స్క్వేర్. ఈ రెండింటి 144 ప్లస్ 144 అండర్ రూట్ ఆఫ్ 288 యూనిట్స్. VAC. నెక్స్ట్ ఇది డయాగోనల్ 1 అన్నమాట. నెక్స్ట్ BD డయాగోనల్ టు BD అండర్ రూట్ ఆఫ్ BD x2 మైనస్ 5 ఉంది మైనస్ x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 4 y1 మైనస్ 2 హోల్ స్క్వేర్ under root of 5 plus 1 whole square plus minus 6 whole square under root of 6 whole square plus minus 6 whole square is enter 36 plus 36 the root of 72 units. So D1 equal to not equal to D12. So given points form a diagonal. కాకపోతే మనకి ఇంకోటి ఫైండ్ ఇట్స్ ఏరియా. ఈ రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అంటుంది, ఏరియా, ఈ ఏరియా ఎంత అంటుంది, ఈ క్లోజ్డ్ ఏరియా ఎంత అని అడుగుతున్నాను. దానికి ఫార్ములా ఉంది. రాంబస్ యొక్క వైశాల్యం అనుకుంటున్నాం. దానికి ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ B1 ఇంటూ B2. Half into D1 ఎంత the root of 288 is D2 the root of 72 ఉంది. సో 1/2 ఇంటూ ఈ 288ని 144 ఇంటూ 2 అని రాసుకోవచ్చు మనం, ఎందుకంటే 144 ఇంటూ 288 వస్తుంది. ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 72ను 36 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. 36 2 272 హాఫ్ ఇంటూ 144 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12 అని అంటారు. రూట్ 36 అంటే 6 ఇంటూ 6 36 కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 1/2 ఇంటూ 12 ఇంటూ 6 ఇంటూ √2 ఓన్లీ 2 అవుతుంది, ఎందుకంటే √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ అయితే ఈ ఆన్సర్ 12 ఇంటూ 6 72 సారీ స్క్వేర్ యూనిట్స్ అని అర్థం, ఎందుకంటే ఏరియా కాబట్టి స్క్వేర్లలో చెప్తాం. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత, ఏరియా ఆఫ్ రాంబస్ 72 స్క్వేర్ యూనిట్స్ అని అర్థం. So this is the solution for this. Find the distance between 2 points x, 7 and 1, 15 is 10. Then find x. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్లో ఏమున్నాయంటే క్వశ్చన్లోనే 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని, బట్ ఈ ప్రాబ్లంలో మనకి ఆల్రెడీ డిస్టెన్స్ ఇచ్చిళ్ళు, ఈ ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమను. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ అని. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఫస్ట్ గివెన్ కోఆర్డినేట్స్ x, 7 ఈ 1, 15 ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 10 ఉందంట. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో
సో ఈ ఏబి అనేది 10 వాడేయచ్చు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ వేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో 10 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x1 y1 x2 y2. x2 ఎంత ఉంది? 1 ఉంది మైనస్ x1 ఎంత ఉంది? x ఉంది. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు x1 వాల్యూ ఎంత ఉంది? x ఇచ్చింది. సో x హోల్ స్క్వేర్ ప్లస్ y2 15 మైనస్ y1 7 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 10 ఈక్వల్ టు 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 7 8 హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది, సారీ ఇక్కడ అండర్ రూట్ ఉన్నది, ఇక్కడ 10 ఉన్నది. ఈ రూట్ను తీసేయడానికి మనము స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్పుడు ఏమవుతుందంటే 10 స్క్వేర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 8 హోల్ స్క్వేర్ అంట. ఎందుకంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిందనుకో మళ్ళీ మనకు మిగిలేదు ఇదే మిగులుతుంది. సో అప్పుడు ఈ స్క్వేర్కు ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలింది ఏంటంటే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. రైట్ సైడ్ రాసాం అంతే, లెఫ్ట్ది ఇటు రైట్ సైడ్ రాసాం అంతే. ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఇది మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ తెలిస్తే దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో దీన్ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఏ అంటే ఇది, బి అంటే ఇది. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2. ఏ అంటే 1 ఇంటూ బి అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. సో 1 స్క్వేర్ ప్లస్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100. ఈ 8 స్క్వేర్ అంటే ఇక్కడ 64. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 100 మైనస్ 64. ఇక్కడ ప్లస్ 64 తీసుకెళ్తే మైనస్ 64 అవుతుంది. ఈ 100 మైనస్ 64 తీసేస్తే 636. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 36. సో ఈ 36 నీటి తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 36 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 35 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 35 ఇది మనకు మిగిలిన ఈక్వేషన్. దీన్ని పాలినామియల్ ఫామ్లో రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ మిగిలిన ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 35 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 5x మైనస్ 35 అని రాసిన కదా, ఇది ఎట్లా రాసిన అంటే పాలినామియల్ ఫామ్లో రాసిన. పాలినామియల్ ఫామ్లో ఇక్కడ దీంతో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ ఉంటుంది చూడు. 7 × 5 35 వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 35. 7 మైనస్ 5 2, 7x మైనస్ 5x 2x వస్తుంది కాబట్టి. సో దీనిలోకి వెళ్ళి నేను ఎక్స్ని కామన్ తీస్తే ప్లస్ 7, ఇళ్ళకి వెళ్ళి మైనస్ 5 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 7 అని మిగిలింది. ఈ రెండింటిలోకి వెళ్ళి ఎక్స్ ప్లస్ 7 కామన్ తీసేసి మిగిలిన రాస్తే ఎక్స్ మైనస్ 5 అయింది. దాన్ని 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ అనేది 5, -7 అంటే ఏదైనా కావచ్చు. వాళ్ళు అడిగిన దానిలో వాల్యూ అనేది 5, 5 or -7 ఏదైనా కావచ్చు ఎక్స్ వాల్యూ. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఎక్సర్సైజ్ 1లో ఆల్ మోడల్స్ కవర్ చేసినాము. మిగతా ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మోడల్స్లోనే ఉంటాయి, సేమ్ ఫార్ములాలోనే ఉంటాయి. కొన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని ఉంటాయి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో అన్ని వాల్యూస్ ఈక్వల్ రావాలని. నెక్స్ట్ రాంబస్ మీదనే ఉన్నది, నెక్స్ట్ ప్యారలోగ్రామ్ మీద, ఇంకొకటి స్క్వేర్ మీద ఉన్నది. వీటన్నిటిని సేమ్ ఫార్ములా వేసి కంటిన్యూ చేస్తాము.